డియర్ చిల్డ్రన్, ఈ వీడియోలో మనం కొన్ని వృత్తులు అవి చేసేవారి గురించి తెలుసుకుందాం. దీని తర్వాత జతపరచు అనే ఒక యాక్టివిటీ మనం చేద్దాం. సరేనా? ఇక్కడ ఏ గ్రూపులో కొన్ని పదాలు, బి గ్రూపులో కొన్ని పదాలు ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. నాట్యం చేసేవారు, పాటలు పాడేవారు, రచనలు చేసేవారు, వ్యవసాయం చేసేవారు. బి గ్రూప్లో కవులు, రైతులు, నాట్యకారులు, గాయకులు. ఈ పనులు చేసేవారిని ఏమంటారు అనేది మనం తెలుసుకుందాం. వ్యవసాయం చేసేవారిని ఏమంటాం? ఈ బొమ్మను చూసి గుర్తించండి. పాటలు పాడేవారిని ఏమంటాం? రచనలు చేసేవారిని ఏమంటాం? నాట్యం చేసేవారిని ఏమంటాం? ఈ చిత్రాలను చూసి వారిని ఏమంటామో గ్రహించారు కదా. ఇప్పుడు చూద్దాం. వ్యవసాయం చేసేవారిని రైతులు అంటారు. ఇతను ఒక రైతు. పాటలు పాడేవారు గాయకులు అంటారు. ఈమె ఒక గాయని. రచనలు చేసేవారు కవులు. ఈయన ఒక కవి. నాట్యం చేసేవారిని నాట్యకారులు అంటారు. నాట్యం చేసేవారిని ఏమంటారు? పాటలు పాడేవారిని ఏమంటారు? రచనలు చేసేవారిని ఏమంటారు? వ్యవసాయం చేసేవారిని ఏమంటారు? వెరీ గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు ఏ గ్రూప్లో ఉన్న పదాలని బి గ్రూప్లో ఉన్న పదాలతోటి జతపరచుదాం. నాట్యం చేసేవారు నాట్యకారులు, పాటలు పాడేవారు గాయకులు, రచనలు చేసేవారు కవులు, వ్యవసాయం చేసేవారు రైతులు. తెలిసింది కదా పిల్లలు? నాట్యం చేసేవారు, పాటలు పాడేవారు, రచనలు చేసేవారు, వ్యవసాయం చేసేవారు. వెరీ గుడ్ చిల్డ్రన్. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.